ముందుగా హెడ్లైన్స్ చాలు. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలు అవసరమన్న బాబు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డుకెక్కిన ఏపీ. ఆగస్టు 23న స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభ. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ధృవపత్రాన్ని అందజేసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్. గత 5 ఏళ్లు వర్సిటీలను రాజకీయ పునరావాస వేదికలుగా మార్చారన్న మంత్రి నారా లోకేష్. వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి. వర్సిటీలను తీర్చిదిద్దే సంకల్పం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు. గుజరాత్లో ఇవాళ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవటం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు హాజరై ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తి సామర్థ్యాల గురించి వివరించానని వెల్లడించారు. ప్రజా శ్రేయస్సు కోసం సాంకేతిక అంశంతో ఏపీ అగ్రగామిగా ఉందని, ఇప్పుడు ఇంధన రంగం వంతు అని గుజరాత్లోని గాంధీనగర్లో ఇవాళ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సదస్సుకి ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గుజరాత్లో ఇవాళ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవటం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సదస్సుకి హాజరై ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తి సామర్థ్యాల గురించి వివరించానని వెల్లడించారు. భిన్న రకాల వాతావరణాలని తట్టుకునేలా మన ఇంధన రంగానికి అనుకూల వ్యవహారాలు రూపొందించడం అత్యావశ్యకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసం శక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని పేర్కొన్నారు. ఈ కోణంలోనే 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. संकल्प लेकर काम कर रहे हैं, इसलिए आज का ये इवेंट आइसोलेटेड इवेंट नहीं है. एक बड़े विजन, एक बड़े मिशन का हिस्सा है. ये 2047 तक भारत को डेवलप्ड नेशन बनाने के हमारे एक्शन प्लान का हिस्सा है. और हम ये कैसे कर रहे हैं, इसका ट्रेलर थर्ड टर्म के हमारे पहले 100 डेज 100 दिनों के फैसलों में दिखता है. फ्रेंड, फर्स्ट 100 डेज में हमारी प्रायोरिटीज भी दिखती हैं, हमारी स्पीड और स्केल का भी एक रिफ्लेक्शन मिलता है. इस दौरान हमने हर उस सेक्टर और हर उस फैक्टर को एड्रेस किया है जो भारत के तेज विकास के लिए जरूरी है. इन 100 दिनों में फिजिकल और सोशल इंफ्रास्ट्रक्चर के विस्तार के लिए अनेक महत्वपूर्ण फैसले लिए गए हैं. हमारे विदेशी अतिथियों को ये जानकर हैरानी होगी कि भारत में हम 700 मिलियन यानी 7 करोड़ घर बना रहे हैं. ये दुनिया के कई देशों की आबादी से भी ज्यादा है. सरकार के पिछले 2 टर्म में हमने इसमें से 400 मिलियन यानी 4 करोड़ घर बना चुके हैं. और तीसरे टर्म में हमारी सरकार ने 300 मिलियन यानी 3 करोड़ नए घर बनाने का काम शुरू भी कर दिया है. बीते 100 दिनों में भारत में 12 नए इंडस्ट्रियल सिटीज बनाने का फैसला किया गया है. बीते 100 दिनों में 8 हाई स्पीड रोड कॉरिडोर प्रोजेक्ट्स अप्रूव किए गए हैं. बीते 100 दिनों में 15 से ज्यादा नई मेड इन इंडिया सेमी हाई स्पीड वंदे भारत ट्रेन लॉन्च की गई है. हमने रिसर्च को प्रमोट करने के लिए भी 1 ट्रिलियन रुपीस का रिसर्च फंड बनाया है.
हमने इलेक्ट्रिक मोबिलिटी को बढ़ावा देने के लिए भी अनेक इनिशिएटिव्स अनाउंस किए हैं। हमारा लक्ष्य हाई परफॉर्मेंस बायो मैन्युफैक्चरिंग को बढ़ावा देने का है और ये भविष्य इसी से जुड़ा रहने वाला है। इसके लिए बायो ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డు దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభల్ని గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్స్ పత్రాన్ని మోడల్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. Recognizes the record for the largest number of Gram Panchayats conducting Gram Sabhas in a single day within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణుల్ని వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకి ప్రాధాన్యత ఇచ్చి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీలోని వర్సిటీలను అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కలిగిన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు. దరఖాస్తులకి ఈ నెల 28వ తేదీ తుది గడువు అని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని లోకేష్ విమర్శించారు. గత 5 ఏళ్లు వర్సిటీలు రాజకీయ కార్యక్రమాలకి వేదిక అయ్యాయని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సీఎం చంద్రబాబు ప్రైవేటీ జపం చేస్తున్నారని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది ఒకటిగా ఉందని విమర్శలు గుప్పించారు. విజయవాడ దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. జగన్ మెడికల్ కాలేజీలపై ఒక స్టాండ్తో ముందుకు వెళ్లారని, ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. నిజంగా చిత్తశుద్ది ఉంటే విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సీట్ల విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల తీరు మారటం లేదని, ఉద్యోగులు అయి ఉండి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయటం, సిపిఐ ఆధ్వర్యంలో కొల్లేరు నుంచి బుడమేరు వరకు పరిశీలించి ఎల్లుండి సీఎంని కలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మన రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివిధ పాలసీల విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న దానికి ఏమాత్రం పొంతన ఉండడం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ విషయంలో ఆయన ఒక వైఖరి తీసుకున్నాడు. దాదాపు 50% సీట్లు అవి ఎక్కువ ఫీజులు పెట్టి వసూలు చేయాలి, ఆ డబ్బుతో కాలేజీలు నడపాలనే ఉద్దేశంతో జీవో నంబర్ 107/108ని విడుదల చేశారు. అందులో 15% సీట్లు ఎన్ఆర్ఎస్కి, 35% సీట్లకి అది ప్రైవేట్ వారికి ఎక్కువ రేట్లకి ఇచ్చుకునేటట్లు ఆయన తెచ్చారు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించాం. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించారు. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ పాదయాత్రలో కూడా దాన్ని పదే పదే ప్రస్తావించి వ్యతిరేకించడం జరిగింది. మరి ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా చెప్తున్నారు. మేము ఆ రోజు 107, 108 మేము వస్తానే రద్దు చేస్తాం, వైద్య విద్యనంతా కూడా పేద విద్యార్థులకు దూరం చేస్తూ ఉన్నారు, దీన్ని వ్యాపారమయం చేస్తున్నారని మీరు చెప్పి, ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు, మొత్తం తిమ్మిని బమ్మిని చేస్తూ ఉన్నారు. దాన్ని అసలు సీట్లు వస్తే ఆ సీట్లు కూడా మాకు అక్కర్లేదని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నారంటే, అంటే ఇవాళ మన కొత్తగా కాలేజీలు పెట్టుకున్నప్పుడు సహజంగా అరకొర సౌకర్యాలు ఉంటాయి. రెండోది స్టాఫ్ విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది.
మరి ఇలాంటి తరుణంలో మరి ఈరోజు క్లియర్గా దానికోసం చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ సౌకర్యాలు సమకూర్చాలి, అవసరమైతే అడ్హాక్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, ఎక్కడన్నా వాళ్ళ అకాడమిక్ స్టాఫ్ ఎక్కడున్నా సరే వాళ్ళకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప అది లేకుండా మాకు సీట్లు వద్దని సీట్లు వెనక్కి రాసి పైగా ఇప్పుడేమంటే మొదటికే మోసం. మేము గుజరాత్ మోడల్ అంతా కూడా స్టడీ చేస్తాము, ఒక కమిటీని పంపిస్తాము, గుజరాత్లో ఏముందో దాన్ని ఇక్కడ అమలు చేయాలని ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారంటే అసలు మీకు కమిటీ చేయాలా? గుజరాత్లో పోయి మీరు చూసేది ఏముంది? గుజరాత్లో క్లియర్గా ఒక 6 మాత్రమే ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, మిగతావన్నీ కూడా ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మీరు పోయి అక్కడ చూసేది ఏముంది అంటే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కు అప్పజెప్పడానికి కుట్ర జరుగుతూ ఉంది. ఇది అవుట్ రైట్ కుట్ర. మీరు గుజరాత్ పోయి చూసేదేంటి, ఆడ స్టడీ చేసేదేమిటి, కొత్తగా మీరు నేర్చుకునేది ఏమిటి? పైగా నాకు అర్థం కాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, బహిరంగ డిబేట్కి రాండి, జగన్మోహన్ రెడ్డిని డిబేట్కి రమ్మను, పులివెందులకు రమ్మను అంటున్నాడంటే మరి సత్యకుమార్ ఏం మాట్లాడుతానో నాకు అర్థమే కాదు. అరే మీరేం చెప్పారు, మీరేం చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పబోయా అంటే జగన్మోహన్ రెడ్డి పాలసీ కరెక్ట్ కాదని అప్పుడు అందరం చెప్పాము, ప్రజలు కూడా. ప్రభుత్వ కార్యాలయంలో వినూత్న మార్పులు తీసుకుని రానున్నట్లు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా తెలిపారు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల్ని మర్యాదపూర్వకంగా మెలిగేలా చర్యలు చేపట్టామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఉండే రాచరికం పద్ధతికి స్వస్తి పలికామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యొక్క వ్యవస్థని దానిలో మార్పులు చేసి ప్రత్యేకంగా ప్రజలకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఎవరైనా ఒక సమస్య కోసం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసుకుని భయపడే విధంగా వాళ్ళకి వంగి నమస్కారం పెట్టాలి అనే భావన కాకుండా ప్రజలే దీనికి కర్తలు, ప్రజలే దీనికి యజమానులు, ప్రజలకు అవసరమైతే వాళ్ళకి రాగానే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా అవకాశం ఉంటే టీ ఇచ్చి వాళ్ళ సమస్యని తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించే విధంగా చేసే ప్రయత్నం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి అంతకుముందున్న ఎత్తైన దిమ్మ, దాని చుట్టూ రెడ్ కలర్, ఇది ఒక మేజిస్ట్రేట్ని, ఒక జడ్జి గారిని మనం చూసి ఏ విధంగా జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఎంతలా వాళ్ళే, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కూడా, లేదా ఒక అధికారి కావచ్చు, వాళ్ళ ముందు చేతులు కట్టి నిలబడే వ్యవస్థలో ఆ విధంగా అది అక్కడే దానికి పరిమితి చేసి దానిలో ఉన్న అన్ని చోట్ల కూడా అలాంటి సిస్టంలు తీసేయాలని చెప్పి మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ఒక మనస్తత్వం, ఇది మన ప్రభుత్వం, అధికారులు మన కోసం ఉన్నారు, మనకి సేవ చేయడానికే ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే భావన కలిగించడానికి, అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళకి సర్వీస్ చేయటమే మన జయం అనే భావన అధికారులు కలగడానికి ఒక మంచి మార్పు చేశారు. దానికి వాళ్ళ గుణదల్లో మరి సిఎస్ గారు, సిసోడియా గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఏదైతే దిమ్ముందో దాన్ని పగలగొట్టే కార్యక్రమానికి ఈ రోజున ప్రారంభం చేసి ఈ కార్యక్రమం ఇచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఆలోచనని మీరు చక్కగా అమలుపరుస్తున్న సిసోడియా గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా నేను భావిస్తాను. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ 7వ రోజు కొనసాగుతోంది. బ్యారేజీ గేట్లకి అడ్డంగా చిక్కుకున్న భారీ ఇనుప బోట్లను తొలగించడానికి 6 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. దీంతో మరొక ప్రణాళికని బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు అమలు చేస్తున్నారు. 2 భారీ పడవల్ని ఇనుప గడ్డర్లతో అనుసంధానించి తీయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. 3 రోజుల కిందట కాకినాడ నుంచి నిపుణుల బృందాన్ని పిలిచి రంగంలోకి దింపారు. వీరు గేట్ల వద్ద చిక్కుకున్న 3 బోట్లని నీటిలో నుంచి ఎగువకు తీసుకువెళ్లాలనుకున్నా వీలు కాలేదు. ఆదివారం దుర్గా వైపు ప్రొక్లైనర్ పెట్టి భారీ ఇనుప రోపులతో లాగే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేదు. దీంతో అధికారులు, నిపుణులు మరొక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఒక్కొక్కటి 50 టన్నుల సామర్థ్యం గల 2 బోట్లను తెప్పించారు. వాటిని ఇనుప గడ్డర్లతో అనుసంధానించారు. క్రేన్ల సహాయం కూడా తీసుకుని బోట్లను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.
సమస్య తలెత్తితే ధైర్యంగా ముందుకొచ్చి పరిష్కరించే సత్తా సీఎం చంద్రబాబుకే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. వరద బాధితులకి అన్ని రూపాల్లో ఆదుకున్న ఏకైక చంద్రబాబు మాత్రమేనని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే బాధితులందరికీ సత్వర న్యాయం జరిగిందని తెలిపారు. ఈ రోజు ఏదైతే గత 11 రోజుల నాడు వచ్చినటువంటి వరద వల్ల ఏదైతే ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో కోల్పోయామో, అలాగే అటు వన్ టౌన్లో సింగనగర్ కానీ, సెంట్రల్ నియోజకవర్గం కానీ, అలాగే చంద్రబాబు గారి పిలుపు మీదకి ఇక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే మరి ఆయన పిలుపు మీదకు ఇక్కడ ఉన్నటువంటి దాతృద్రయం గల పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి, అలాగే ఈ రోజున ఈ తూర్పు నియోజకవర్గంలో అనంత డైమండ్ శేఖర్ గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు, అలాగే ఈ యొక్క విజయవాడ పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఎంపీ గారు అందరూ కూడా గత 11-12 రోజుల నుంచి విపరీతంగా కష్టపడి బాబు గారు పిలుపు మేరకు వాళ్ళకు చేతనైనంత సాయం చేసి 24 గంటలు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, అలాగే పడమట్లంకలో 2 స్కూళ్ళల్లో గత 18 రోజుల నుంచి పెట్టినటువంటి ఈ యొక్క వరద బాధితులను కూడా 2 స్కూళ్ళలో వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ తూర్పు నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు వచ్చి పనిచేసేటువంటి నాయకుడు మా రామ్మోహన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 9వ డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కూడా డివిజన్ పార్టీ నాయకులు, అలాగే డివిజన్ అధ్యక్షులు అందరం కూడా ముందుండి ఏ కార్యక్రమం జరిగినా ముందుండి పనిచేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అలాగే చంద్రబాబు గారు పిలుపు మేరకు గతంలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో ఏదైతే అధికారంలో ఉండా లేకపోయినా సరే పిలుపు మేరకు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సేవ చేసే గుణం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఈ రోజున ఏదైతే ఇక్కడ మళ్ళా నిర్ణయించినటువంటి అనంత డైమండ్ శేఖర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ నగరానికి అనేక మార్లు సైక్లోన్ కానివ్వండి, లేకపోతే వరదలు కానీ, కృష్ణానది ఒడ్డున ఉండటం వల్ల కానీ, లేదా సముద్రం దగ్గరలో ఉండటం కానీ, ఈ రెండు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నా రూపాయో 10 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయితే 3000 ఇచ్చారు, ఒక ముఖ్యమంత్రి అయితే 4000 ఇచ్చారు, చంద్రబాబు గారు అయితే 20,000 కూడా ఇచ్చారు. కానీ ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ 4 నెలల ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 24 వరకు నాకు తెలిసి కృష్ణానది ఒడ్డున 8 పర్యాయాలు వరదలు వచ్చాయి. కనీసం ఒక్కరోజు కూడా వచ్చి చూడకపోగా ఆయన అక్కడ పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి ఇళ్ళు కడుక్కోవడానికే 10,000 రూపాయల పైన ఖర్చు అయింది, ఏదైనా వాళ్ళకి చేదోడు వాదోడుకు ఇద్దామని చెప్పి ఏమాత్రం ఆలోచన రాలి. ఆయన ఒక్క పైసా కూడా ఇవ్వాలి, అటు చూడకపోగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా బాగా ఇబ్బంది పడిన వాళ్ళకి 2-3 సార్లు, కొంచెం లైట్గా పనులు లేక ఇబ్బంది పడిన వాళ్ళకి ఒకసారి ఏదో ఒక వస్తువు వాళ్ళ చేతికి అందించి వాళ్ళ బాధ నుంచి కొంత తీరుకునేటట్టు చేయడం జరిగింది. రేపు ఎల్లుండో 17వ తారీఖు నాకు తెలిసి అందరికి కూడా అమౌంట్ లేటా కూడా ఆయన రెడీ అవుతూ ఉన్నారు. అంటే పేదల పట్ల చంద్రబాబు గారికి ఉన్న చిత్తశుద్ధి, ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కపట ప్రేమ, దొంగ చిత్తశుద్ధి ఏంటో ఒకసారి మనందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఉంటే సాధారణ పరిపాలన ఎవరైనా చేస్తారు, ముఖ్యమంత్రి ఉండాలేకపోయినా జరిగిపోతుంది. కానీ ఎప్పుడైనా సమస్య వస్తే ఆ సమస్యను పరీక్షించగలిగిన శక్తి కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అందువల్లనే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వలన రాష్ట్రం సర్వనాశనం అవటమే కాకుండా భారతదేశంలోనే ఒక చులకనైపోయింది ఆంధ్ర రాష్ట్రం. అంటే అన్ని విధాలుగా కూడా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, మరి పని చేసుకునే వాళ్ళకి పని లేదు, ఆ విధంగా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అందుకే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆయన ఓడించడం జరిగింది. ఈ రోజున అనంత డైమండ్స్ శేఖర్ గారు ఇవాళ చంద్రబాబు గారు పడుతున్న కృషికి కానివ్వండి, ఆయన చేస్తున్న సర్వీస్కి కానివ్వండి, మా వంతుగా మా బాధ్యతగా సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళకి నేను కూడా చేయూత ఇవ్వాలని చెప్పి ఇవాళ ఒక చీర, ఒక దుప్పటి, అదేవిధంగా మగవాళ్ళకైతే ఒక లుంగి, ఒక తుండు, ఈ విధంగా ఒక కుటుంబానికి ఈ ఐటమ్స్ ఆయన సుమారు దగ్గర 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఆయన చేయడం జరిగింది. నేను విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున కానివ్వండి, చంద్రబాబు గారి తరఫున వారికి మనస్ఫూర్తిగా
నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి పెద్దలు వాళ్ళు కూడా వ్యాపారం చేస్తూ వచ్చిన లాభంలో కొంత భాగం తోటి వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో ఈ రోజున ఆయనంతటికైనా మనం ఎవరు అడగల, ఆయనంతటికైనా నేను కూడా మీరు చేసే సాయంలో నేను కూడా పాలు పంచుకుంటానని చెప్పి వచ్చి మరి సుమారు 1000 మందికి ఇచ్చే విధంగా ఆయన ఈ యొక్క పంపిణీకి కావాల్సిన సామగ్రి అంతగా సమకూర్చడం జరిగింది. ఇవాళ నాకు తెలిసి ఇక్కడ 400 మందికి డిస్ట్రిబ్యూషన్ అటు ఇటుగా అయింది. ఇంకా కూడా 600 మందికి అవ్వాల్సి ఉంది. ఏదేమైనా కూడా శేఖర్ గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ చంద్రబాబు గారు పడుతున్న కృషిని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకున్నారు. ఆయనకి మరింత శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం 10 మందికి స్ఫూర్తి కలిగి అందరూ కూడా ఇవ్వగలిగిన ప్రతి ఒక్కరు కూడా 10 మందికి 20 మందికి ఇవ్వగలిగిన 20 మందికి 100 మందికి ఇవ్వాలి, 100 మందికి 1000 మందికి ఇవ్వాలి, 1000 మందికి వాళ్ళకి ఇచ్చే మన తోటి మనిషి ఆపదలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని కొంతవరకైనా కాపాడడానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మహమ్మదుల్లా జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ కాజా బాబా ఆశ్రమంలో సోమవారం ఈద్ మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్లాం జెండా ఆవిష్కరణ అనంతరం సర్వ మానవాళి సంక్షేమాన్ని కోరుతూ మత గురువులు షేక్ రఫీభాయి ప్రత్యేక దువా చేశారు. బుడమేరు వరద బాధితులకి మనోధైర్యాన్ని కల్పించాలని, తీవ్రంగా నష్టపోయిన ప్రజలు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కాజాబాబా ఆశ్రమం వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్టు పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్, కమిటీ ప్రతినిధులు అలంపూర్ విజయ్ కుమార్ ప్రసాద్, బిల్డర్ జిలానీ, వహీద్ బాబా, మునీర్ పఠాన్, అజ్మీర్ ఖాజా, నిజాముద్దీన్ ఖాన్, ఎండి ఇస్మాయిల్, షేక్ అలీ, పీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మహాత్ముల వారి జన్మదిన వేడుకలుచుకొని ఈరోజు విజయవాడ బాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థానాయి గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజాబాబా ఆశ్రమంలో ఈదే మిలాదున్ నబీ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఫాతిహా జరిగింది. ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని, బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నింపాలని నిండు మనసుతో దువా చేయడం జరిగింది. జర్నలిస్ట్ ఉమర్ ఖాన్ గారి దర్గాలో మిలాదున్ నబీ పండుగ జరగడం జరిగింది. వేడుకలు బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ఈ మధ్యకాలంలో బుడమేరు వరదల్లో ముంపు గురైన ప్రతి ఒక్కరూ కూడా మనోధైర్యంగా సకల మానవాళికి సన్మార్గాన్ని ప్రసాదించాలని అల్లాహ్ మహమ్మద్ ప్రవక్తను భూప్రపంచానికి పరిచయం చేశారని మహమ్మద్దీన్ పాలెం దర్గా మూతవల్లి సులేమాన్ ఖాదర్ తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ముస్లిం సోదరులు నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కలిసిన మీడియాతో పండుగకు యొక్క విశిష్టతను, ప్రవక్త జన్మదినం ఎందుకు జరుపుకుంటారో క్షుణ్ణంగా వివరించారు. ఈ ర్యాలీలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటి చెప్పారు. जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम सबको मुबारकबाद मेरी तरफ से। गुंटूर शहर सारे आलम की खुशी और गम अता फरमाए सबको। हुजूर का जुलूस पाक असलातु इस्लाम का बारगाह हज़रत सैयद शाह मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह गुंटूर से निकल रहा है। आप तमाम से गुजारिश है जो जिसके पास जहाँ तक भी अगर न्यूज़ पहुँची है, जहाँ तक नहीं पहुँची है, उनको भी मेरे तरफ से दावत है कि बराबर जुलूस में शिरकत करिए, इंशाअल्लाह ताला सवाब दारात हासिल करिए। हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की आज पैदाइश का दिन है। आप लोग तमाम तशरीफ़ लाइए, खुशी में हमारे साथ कामयाबी आता है। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని పర్మినెంట్ చేయాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. పలు డిమాండ్ల సాధనకే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేపట్టిన నిరసన నేటితో 12వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి జీవో నెంబర్ 115ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలు అవసరమన్న బాబు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డుకెక్కిన ఏపీ. ఆగస్టు 23న స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభ. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ధృవపత్రాన్ని అందజేసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్. గత 5 ఏళ్లు వర్సిటీలను రాజకీయ పునరావాస వేదికలుగా మార్చారన్న మంత్రి నారా లోకేష్. వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి. వర్సిటీలను తీర్చిదిద్దే సంకల్పం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. గుజరాత్లో